చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలువబడుతోన్న ఈ బ్రిడ్జ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రధాని ప్రారంభించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఇది ఈఫిల్ టవర్ కంటే చాలా ఎత్తైనది. ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు మాత్రమే, కానీ ఈ బ్రిడ్జ్ ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు. కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఏమాత్రం చెక్కు చెదరదు. ఈ బ్రిడ్జిలో ఆసక్తికరమైన మరో ప్రత్యేకత ఏంటంటే ఆ బ్రిడ్జ్ బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్ కాంక్రీట్తో తయారైంది. బాంబు దాడులను సైతం బ్రిడ్జ్ తట్టుకొని నిలబడగలదు. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వైష్ణోదేవి, కాట్రా వరకు డైరెక్ట్గా ట్రైన్లో ప్రయాణించవచ్చు. ఇంకోవైపున బారాముల్లా నుండి శ్రీనగర్ మీదుగా రైల్వే లైన్ ఉంది. ఈ రెండు లైన్ల మధ్యలో ఎత్తైన కొండలు, లోయలు ఉంటాయి. ఈ కారణంగా ఇన్నాళ్లు రైల్వే మార్గం ఉండేది కాదు. దాంతో బయట రాష్ట్రాల నుండి శ్రీనగర్ రావాలంటే ఫ్లైట్ ద్వారానో లేక జమ్మూ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గాన రావాల్సి ఉండేది. అత్యంత ఎత్తులో కొండలను తవ్వి సొరంగాల ద్వారా ఈ రైల్వే లైన్ను నిర్మించారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు రైల్వే అధికారులు. పర్వతాలు, లోయలే కాకుండా విపరీతమైన చలి ఉండే ఈ ప్రాంతంలో అంత ఎత్తులో బ్రిడ్జ్ నిర్మాణం ఒక సాహసం అనే చెప్పాలి. రైల్వే శాఖ 1315 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జ్ నిర్మించింది. అనేక డిజైన్లు పరిశీలించిన తర్వాత ఆర్చ్ మోడల్లో ఈ బ్రిడ్జిని కట్టారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జితో పాటు ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జిగా చినాబ్ రైల్వే బ్రిడ్జ్ రికార్డు సాధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం అబ్దుల్లా మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్లకు సైతం సాధ్యం కానిది మోదీ చేసి చూపారు. మాజీ ప్రధాని వాజ్పేయికి ధన్యవాదాలు. ఆయనే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి బడ్జెట్ పెంచారు. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు దీనికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. వర్షాల వల్ల రోడ్డు మార్గం మూసుకుపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు ఈ మార్గం ద్వారా చాలా సౌకర్యంగా ఉంటుంది అని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నో సవాళ్లను అధిగమించి అక్కడ 2 ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇండియాలో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్. దీని ద్వారా ఆధ్యాత్మిక టూరిజం కూడా మెరుగుపడుతుందన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.